అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు నిద్రలో వచ్చే కలలు మన భవిష్యత్తును సూచిస్తాయట. స్వప్న శాస్త్రం ప్రకారం ఉదయం బ్రహ్మముహూర్తంలో వచ్చే కలలు ఖచ్చితంగా నిజమవుతాయని నమ్మకం. అయితే మనకు నిద్రలో వచ్చే కొన్ని కలలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట. కొన్ని కలలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడితే మరికొన్ని కలలు మాత్రం మీకు దురదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి నిద్రలో వచ్చే కలలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో వచ్చే కలలు 15 రోజుల్లోనే నిజమవుతాయట. అయితే ఉదయాన్నే మంచి కలలు వస్తే పర్వాలేదు, కానీ చెడు కలలు వస్తే అవి నిజమవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఉదయాన్నే చెడు కలలు వస్తే వెంటనే నిద్రలేచి దైవనామస్మరణ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పడుకోకూడదు. ఒకవేళ చెడు కల వచ్చిన తర్వాత మళ్ళీ పడుకుంటే ఆ కల తీవ్రత మరింత పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది. ఒకవేళ మీకు మంచి కలలు వస్తే అవి ఎవరికీ చెప్పకూడదు, కానీ చెడు కల వస్తే మాత్రం వెంటనే ఇతరులకు చెప్పేయాలి. ఉదయాన్నే మీ ఇంట్లో వారికో లేదా మీ స్నేహితులకో ఆ చెడు కలను పూసగుచ్చినట్లుగా చెబితే ఆ కలకున్న శక్తి ప్రభావం పూర్తిగా నశిస్తుంది. మీ కలలో ప్రమాదాలు, రక్తం కనిపించడం లేదా నష్టం జరిగినట్లుగా కనిపిస్తే ఆ రోజు ఉదయాన్నే ఎవరికైనా పేదవారికి బియ్యం దానం చేయండి, లేదా కనీసం ఒక అరటి పండును దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ భవిష్యత్తులో రాబోయే గండాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రాహుకేతువుల ప్రభావం వల్ల చెడు కలలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి చెడు కలలు వచ్చినప్పుడు వెంటనే నిద్రలేచి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టుగా మీకు కలలో కనిపిస్తే ఆ కలను ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు మీ కలలో కనిపిస్తే ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. అంటే మీ కలలో మరణం కనిపిస్తే అది చాలా శుభప్రదం అన్నమాట. అలాగే మరణానికి సంబంధించి కొన్ని చెడు కలలు కూడా ఉంటాయి. మీ కలలో ఆత్మహత్య కనిపిస్తే చాలా అరిష్టం. ఇలాంటి కలలు వస్తే మీకు ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం. ఇక బంగారాన్ని లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మీ కలలో బంగారం కనిపిస్తే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఎందుకంటే మీ కలలో బంగారం కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం. శనివారం మరియు మంగళవారం వచ్చే కలల ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా ఆదివారం మరియు గురువారం వచ్చే కలలు మీ జీవితంలో త్వరగా నిజమవుతాయి. అలాగే అమావాస్య, అష్టమి మరియు నవమి తిథుల్లో వచ్చే కలలు నిజమవడానికి చాలా సమయం పడుతుంది. కానీ పౌర్ణమి, ఏకాదశి తిథుల్లో వచ్చే కలలు చాలా వేగంగా మంచి ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం. అలాగే మీరు చనిపోయినట్లుగా మీకు కల వస్తే మీ జాతకంలో ఉన్న అపమృత్యు దోషం పూర్తిగా తొలగిపోయి మీ ఆయుష్ పెరగబోతుందని అర్థం. అలాగే మీ కలలో గర్భవతి స్త్రీ కనిపిస్తే మీకు రావాల్సిన పాత బాకీలు లేదా అప్పుగా ఇచ్చిన డబ్బులన్నీ త్వరగా వస్తాయని అర్థం. ఇక భిక్షగాడు మీ ఇంటికి వచ్చినట్లుగా కల వస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని అర్థం. అలాగే మీ ఇల్లు తగలబడుతున్నట్లుగా కల వస్తే అస్సలు భయపడకండి. ఇలాంటి కలలు మీ వంశాభివృద్ధిని సూచిస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక ఒక్కోసారి మన కలలో దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అసలు మన కలలో దయ్యాలు ఎందుకు కనిపిస్తాయంటే చనిపోయిన మన పెద్దలకు శ్రాద్ధ కర్మలు సరిగ్గా చేయనప్పుడు వారు మీ కలలో వింత ఆకారాలుగా లేదా దయ్యాలుగా కనిపించి తమ అసంతృప్తిని తెలియజేస్తారట. అలాగే మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉన్నా సరే ఇలాంటి దయ్యాల కలలు ఎక్కువగా వస్తాయి. కలలో దయ్యాలు కనిపిస్తే మీ భవిష్యత్తులో ఏదో పెద్ద సమస్య రాబోతుందని అర్థం. ఇక అర్ధరాత్రి సమయంలో మీకు పీడకలలు ఎక్కువగా వస్తుంటే మీ దిండు కింద 2 లవంగాలు పెట్టుకొని నిద్రపోండి. భయంకరమైన పీడకలలు రాకుండా గాఢ నిద్ర పడుతుంది. ఇక మనలో చాలామందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. శివలింగం మెడలో పాము కనిపిస్తే చాలా శుభప్రదం. మీరు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని అర్థం. అలాగే పాము కరిచినట్లుగా కల వస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ స్వప్న శాస్త్రాల ప్రకారం కలలో పాము కరిస్తే అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుందని, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయని అర్థం. అలాగే మీ కలలో తెల్లటి పాము కనిపిస్తే ఇక మీకు అదృష్టం తలుపు తట్టబోతుందని అర్థం. అలాగే కలలో మీరు పామును చంపినట్లుగా కనిపిస్తే కోర్టు సమస్యలు, ఆటంకాలన్నీ తొలగిపోతాయని అర్థం. కానీ పాము మిమ్మల్ని చూసి కోపంగా వెంటాడుతున్నట్లుగా కల వస్తే మీ జీవితంలో ఏదో ఒక పెద్ద సమస్య ఎదుర్కోబోతున్నారని అర్థం. మీ కలలో పదే పదే పాములు కనిపిస్తే మీకు కాలసర్ప దోషం ఉండొచ్చు.
అలాంటప్పుడు జంట నాగులకు ఆవు పాలతో అభిషేకం చేయండి. అలాగే మీ కలలో పెళ్లి జరిగినట్లుగా కనిపిస్తే ఏదో చెడు వార్త వినబోతున్నారని అర్థం. ఇక ఒక్కోసారి మనలో చాలామందికి భార్య చనిపోయినట్టుగా కల రావడం లేదా భర్త చనిపోయినట్టుగా కలలు వస్తూ ఉంటాయి. ఇలాంటి కలలు వస్తే అస్సలు భయపడకండి. కలలో భర్త చనిపోయినట్లుగా భార్యకు లేదా భార్య చనిపోయినట్లుగా భర్తకు వస్తే వారి ఆయుష్ మరింత పెరగబోతుందని, వారు దీర్ఘాయుషమంతులు అవుతారని స్వప్న శాస్త్రం చెబుతుంది. అలాగే తమ భర్త మరణించినట్లుగా భార్యకు పదే పదే కలలు వస్తే మీ కుటుంబానికి అకస్మాత్తుగా ధనలాభం కలిసి రాబోతుందని అర్థం. అలాగే అప్పుల సమస్యలు కూడా వెంటనే తీరబోతున్నాయని అర్థం. అలాగే మీకు గుర్తు తెలియని వ్యక్తితో శృంగారం చేస్తున్నట్లుగా కల వస్తే మీ జీవితంలో ఒక కొత్త మార్పు రాబోతుందని లేదా ఒక సరికొత్త అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని అర్థం. అలాగే మాంసాహారం తింటున్నట్లుగా కల వస్తే మీ రాబోయే రోజుల్లో మీకు ఊహించలేనంత డబ్బు రాబోతుందని అర్థం. కష్టాల నుండి విముక్తి కలుగుతుందని శుభసూచకం. అలాగే కుక్క కరిచినట్లుగా కల వస్తే మీకు నమ్మక ద్రోహం జరగబోతుందని అర్థం. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీ కలలో పచ్చని చెట్లు లేదా తోటలు కనిపిస్తే మీ జీవితంలో అతి త్వరలోనే ఒక పెద్ద సంతోషకరమైన శుభవార్తను వింటారని అర్థం. మీ కలలో రామచిలుకలు కనిపిస్తే మీ ఇంట్లోకి అకస్మాత్తుగా లక్ష్మీదేవి ప్రవేశించబోతుందని, ఆకస్మిక ధనలాభం కలిసి రాబోతుందని అర్థం. మీ కలలో చిన్నపిల్లలు నవ్వుతున్నట్లుగా కనిపిస్తే నిలిచిపోయిన మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే స్వయంగా దేవుడు మీతో మాట్లాడుతున్నట్టుగా కల వస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ఇలాంటి కలలు చాలా అరుదుగా వస్తాయి. అలాగే మీ కలలో పాలు పెరుగు కనిపిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా విముక్తి కలగబోతుందని అర్థం. మీ కలలో శవం కనిపించినా లేదా అంత్యక్రియలు కనిపించినా చాలా శుభసూచకం. మీ అప్పులన్నీ త్వరగా తీరబోతున్నాయని అర్థం. ఇక మనలో చాలామంది ప్రతినిత్యం దేవుడిని పూజిస్తూ ఉంటారు. అయితే మన ఇంటిపై దైవానుగ్రహం ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిన్న చిన్న నియమాలు పాటించి చూడండి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు రాకముందే ఇంటి ముందు శుభ్రం చేసి బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి. ఇలాంటి ఇళ్లలోకి మాత్రమే వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అకాల మృత్యు దోషాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి. మీ ఆయుష్ పెరుగుతుంది. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీసం ప్రతి శుక్రవారం నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మీరు అనుభవిస్తున్న కటిక పేదరికం మొత్తం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా నీటి కలశం ఉండాలి. మీ పూజ గదిలో ఈశాన్య మూలన ఒక చిన్న రాగి చెంబును పెట్టుకొని అందులో నీళ్లు పోసి ప్రతిరోజు కొత్త నీటిని మారుస్తూ ఉండండి. దీనివల్ల మీ ఇంట్లో ధన ధాన్యాలకు కొరత లేకుండా ఉంటుంది. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం నాడు ఖచ్చితంగా ఇంటి గడపను శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అప్పుడే మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం ఉంటుంది. ఇంట్లో తులసి కోట ఉన్నవారు ప్రతిరోజు తులసికి నీళ్లు పోసి 3 ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇక వారానికి ఒక్కసారైనా మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.